covers 30 km per hour, uniform speed of 30 km per hour, what should be చెప్పమ్మా. ఓకే, ఇప్పుడు నేను డయాగ్రామ్ వేసి చూపిస్తాను చూడమ్మా. ఏంటంటే ఏ కార్ కవర్స్ 30 కిలోమీటర్స్ అట్ ఏ యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ 30 కిలోమీటర్ పర్ అవర్ అంట. వాట్ షుడ్ బి ఇట్స్ స్పీడ్ ఫర్ ది నెక్స్ట్ 90 కిలోమీటర్స్ ఇఫ్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ద టోటల్ జర్నీ 60 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో ఫస్ట్ కేస్ 1, కేస్ 2. కేస్ 1లో డిస్టెన్స్ ఇచ్చేసాడు 30 కిలోమీటర్స్, స్పీడ్ ఇచ్చేసాడు 30 కిలోమీటర్ పర్ అవర్. కేస్ 2లో స్పీడ్ ఇవ్వలేదు, వాట్ షుడ్ బి స్పీడ్ అన్నాడు. అంటే స్పీడ్ వచ్చి మనకి ఎక్స్ అనుకుందాం, ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్, డిస్టెన్స్ వచ్చి 90 కిలోమీటర్స్ ఇచ్చాడు. సో యావరేజ్ స్పీడ్ ఇచ్చేసాడు. యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 60 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు మనకు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో టోటల్ డిస్టెన్స్ అంటే కేస్ 1 డిస్టెన్స్ ప్లస్ కేస్ 2 డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? కేస్ 1 డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 30. కేస్ 2 డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 90 బై టోటల్ టైం. కేస్ 1లో టైం టీ అనుకుంటే మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం ఫార్ములా గుర్తుంది కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైం. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. కేస్ 1లో డిస్టెన్స్ 30, స్పీడ్ 30, సో ఇట్ ఈస్ 1. కేస్ 2లో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఫార్ములా వేస్తే డిస్టెన్స్ ఏమో 90, స్పీడ్ తెలియదు కాబట్టి ఎక్స్, సో 90 బై ఎక్స్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే 60 ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 90, 120 బై 1 ప్లస్ 90 బై ఎక్స్. సో దీన్ని సాల్వ్ చేస్తాను చూడండి. 60 ఈజ్ ఈక్వల్ టు 120 బై 1 ప్లస్ 90 బై ఎక్స్. ఈ మొత్తం ఇక్కడ డివైడ్ అవతల పోతే మల్టిప్లై 60 ఇంటూ 1 ప్లస్ 90 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120. ఈ 60 ఇక్కడ మల్టిప్లై అవతల పోతే డివైడ్ అవుతుంది. సో 1 ప్లస్ 90 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120 బై 60. 61 జార్ 62 జార్. సో 1 ప్లస్ 90 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. 90 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 కిలోమీటర్ పర్ అవర్. సో అక్కడ కూడా మనకి డిస్టెన్స్ 90 కిలోమీటర్, స్పీడ్ కూడా 90 కిలోమీటర్ పర్ అవర్లో పోవాలన్నమాట. అంతే, ఈజీ అయ్యే క్వశ్చన్. ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయిందా, లేకపోతే డౌట్ ఏమైనా